కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పనితీరుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 5 రోజులుగా దేశంలో విమానయాన రంగంలో నెలకొన్న గట్టు పరిస్థితులు, ప్రయాణికుల ఇబ్బందులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విమానయాన సంస్థలు కొత్త నిబంధనలు అమలు చేయకపోవడంపై శాఖ చర్యలు తీసుకోలేక పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల తెలుగువారి దేశ పరువు పోయిందని, రామ్మోహన్ నాయుడు మంత్రి పదవికి క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో 12 విమానాలు రద్దయినప్పటికీ మంత్రి రీల్స్ చేస్తూ సొంత శాఖను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు అమర్నాథ్. 5 రోజులుగా దేశవ్యాప్తంగా పౌర విమానయాన శాఖకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి అనేక మంది విమానయాన ప్రయాణికులు పడుతున్నటువంటి అవస్థలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా గడిచినటువంటి 5 రోజులుగా దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. సరే, ఈ పరిస్థితులు నాకు తెలిసి దేశ చరిత్రలో, పౌర విమానయాన చరిత్రలోనే ఇటువంటి ఘటన గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఈ పరిస్థితులు ఎప్పుడు కూడా దేశంలో రాలేదు. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు రాలేదు. దానికి కేవలం విమానయాన సంస్థకు సంబంధించినటువంటి ఆ ప్రైవేట్ సంస్థ ఒక ఎత్తు అయితే, రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయడంలో కానీ, లేదా పెడుతున్నటువంటి రెగ్యులేషన్స్ వల్ల వస్తున్నటువంటి పరిస్థితుల్ని గమనించి, లేదా వచ్చేటువంటి ఇబ్బందుల్ని అసెస్ చేసి, వచ్చేటువంటి ఇబ్బందులు ఈ రకంగా ఉంటాయి, దీన్ని ఈ రకంగా ఎదుర్కోవాలన్నటువంటి మంత్రిత్వ శాఖ వైఫల్యం అంతకంటే ఎక్కువగా కనబడతా ఉంది. సరే, ఇదంతా ఒకటవుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు ఈ శాఖకి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీని గురించి గడిచినటువంటి 3 రోజులుగా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు, వారి పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వారి తాలూకా వ్యాఖ్యలు చూసిన తర్వాత దేశంలో మన తెలుగువారి పరువు, ప్రపంచంలో మన దేశం పరువు రెండు కూడా ఏ రకంగా మంటగలిచిపోయావు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు అసలు వాస్తవానికి ఆయన ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర మంత్రిగా ఎంపిక కాబడినప్పుడు అందరం కూడా సంతోషించాం. దేశంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర ఈ ప్రాంతానికి వచ్చింది, మన ప్రాంతానికి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధికి అవకాశం వచ్చిందని చెప్పి అందరం